ప్రపంచ సంగీత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే గ్రామీ అవార్డుల ప్రధానోత్సవం లాస్ ఏంజల్స్ లో అట్టహాసంగా జరిగింది. బ్రిటన్ గాయకుడు శామ్ స్మిత్ ఏకంగా 4 గ్రామీ పురస్కారాలు సొంతం చేసుకున్నాడు. అత్యుత్తమ రాక్ ఆల్బమ్ అవార్డు బెక్ రూపొందించిన మార్నింగ్ ఫేజ్ కు దక్కింది. భారత్ కు చెందిన రికీ కేజ్ విండ్స్ ఆఫ్ సంసారా ఆల్బమ్ కు గాను ఆఫ్రికాకు చెందిన కెల్లర్మెన్ తో కలిసి అత్యుత్తమ కొత్త శకం ఆల్బమ్ అవార్డు సొంతం చేసుకున్నాడు. యాభై 57వ గ్రామీ అవార్డుల ప్రధానోత్సవానికి అమెరికాలోని లాస్ ఏంజల్స్ వేదికగా నిలిచింది. సంగీత ప్రపంచంలోని అతిరథ మహారథులంతా ఈ వేడుకకు విచ్చేశారు. అత్యుత్తమ రాక్ ఆల్బమ్ గా ప్రముఖ గాయకుడు బెక్ రూపొందించిన మార్నింగ్ ఫేజ్ గ్రామీ పురస్కారాన్ని సొంతం చేసుకుంది. బ్రిటన్ గాయకుడు శామ్ స్మిత్ ఏకంగా 4 పురస్కారాలు సొంతం చేసుకుని గ్రామీ అవార్డుల్లో సత్తా చాటాడు. స్టే విత్ మీ ఆల్బమ్ కు గాను మేటి పాట, అత్యుత్తమ రికార్డు, అత్యుత్తమ నూతన కళాకారుడి పురస్కారాలు శామ్ స్మిత్ ఖాతాలోకి చేరాయి. ఇన్ ద లోన్లీ అవర్ ఆల్బమ్ కు గాను అత్యుత్తమ పాప్ స్వర పురస్కారం కూడా శామ్ స్మిత్ నే వరించింది. అత్యుత్తమ పాప్ సోలో ప్రదర్శన అవార్డు ఫారెల్ సొంతం చేసుకున్నాడు. అత్యుత్తమ సంగీత వీడియో పురస్కారం కూడా గర్ల్ ఆల్బమ్ కు గాను ఫారెల్ ఖాతాలోకే చేరింది. భారత సంతతికి చెందిన సంగీత కళాకారులు రికీ కేజ్ విండ్స్ ఆఫ్ సంసారా ఆల్బమ్ కు గాను ఆఫ్రికాకు చెందిన కెల్లర్మన్ తో కలిసి అత్యుత్తమ కొత్త శకం ఆల్బమ్ పురస్కారాన్ని అందుకున్నాడు. బెంగళూరు వాసి అయిన రికీ కేజ్ ఇంతకు ముందు అనేక కన్నడ చిత్రాలకు సంగీతాన్ని అందించాడు. యాభై 57వ గ్రామీ అవార్డుల ప్రధానోత్సవం సందర్భంగా కళాకారుల ప్రదర్శనలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ప్రముఖ పాప్ గాయని గాయకులు రిహానా, లేడీ గగా, కాటీ పెర్రీ తమ పాటలతో ప్రేక్షకులను ఓలలాడించారు.